నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లా తలుపుల మండలం అక్కసానిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతు కేశవరెడ్డి గారి దగ్గర ఈ పొలంలో అయితే ఉన్నాం. కేశవరెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి ఈ సబ్జా పంటను అయితే సాగు చేయడం జరుగుతుంది. మరి ఈ సబ్జా పంట యాజమాన్య పద్ధతులు రైతుకు ఏ విధంగా ఉంటుంది, సాగు చేసుకుంటే పెట్టుబడి ఎంత వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది, ఆ వివరాలన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. కేశవరెడ్డి గారు, మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ పంటని, సబ్జా పంట? ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ పంట. అవును సార్. మీరు ఎందుకు ఈ పంట ఎంచుకున్నారు? మేము ఈ సబ్జా పంట లాస్ట్ ఇయర్ నుంచి వేస్తున్నాం సార్. ఈ సబ్జా పంటను ఎంచుకోవడానికి మాకు ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ మాకు కోతులతో సమస్య ఉంటుంది. అంటే ఏ పంటలు వేసా కూడా మీ కోతులతో బాగా దాడి ఉంటుంది. ఈ కోతులు కానీ అడవి జంతువులు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఒకటి మెయిన్ ఎంపిక సార్. ఈ దీంతో సార్ అంటే అంటే సాధారణంగా ఈ మేకలు, ఆవులు ఇలాంటివి ఏం తినవు, తోలినా బయటికి పోతాయి సార్. అది అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ సబ్జా అయితే మనకు బాగుంటుంది, ఆదాయం, అంటే కొత్త పంట సాగు చేయాలంటే రైతుకి ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బంది సార్. మీకు ఎందుకు తీసుకున్నారు ఈ పంటని? ఇది గత 5-6 సంవత్సరాల నుంచి ఓడిసి మండలంలో మా బావ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఇది సాగు చేసి మంచి దిగుబడి తీస్తున్నారు. అది చూసిన తర్వాత నేను కూడా ఇది ఎందుకు సాగు చేయకూడదు అని ఎన్నుకున్నాను సార్. మరి ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతానికి సాగులో ఉంది? ఇది 2 ఎకరాలలో సాగులు చేసాం సార్. మరి 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు అంటే దీనికి ఎంత విత్తనం అవసరం అవుతుంది ఎకరాకు, ఆ వివరాలు? ఎకరాకు 1 కిలో విత్తనం పడుతుంది సార్. ఇది అంతే సార్. మరి విత్తుకోవడం ఎట్లా? ఎందుకంటే మీరు చెప్పే లెక్క ప్రకారం ఎకరాకు కిలో విత్తనం అంటే చాలా చిన్నగా ఉంటుంది సార్. ఎట్లా విత్తుకుంటారు? అదే ఎకరాతో వేయడానికి అయితే కాదు సార్. ఇది వేసుకునే పద్ధతి ఎట్లా అంటే 1 కిలో విత్తనానికి 5 కిలోలు 6 కిలోలు ఇసుకను బాగా జల్లెడ బట్టి బాగా మిశ్రమం చేసిన తర్వాత మనము బోధులు తోలితే బోధులతో పెట్టిస్తాం సార్. డ్రిప్ పద్ధతులైనా సాగు చేసుకోవచ్చు. అంటే బోధులు తోలేసి బోధులు పెట్టేస్తున్నాం సార్. ఇప్పుడు దీనికి డ్రిప్ ఇస్తున్నారా లేకపోతే బోధుల ద్వారా ఇస్తున్నాం సార్. బోధులు పెట్టేసి ఇస్తున్నారు. మరి ఈ సేద్యం విషయానికి వస్తే విత్తనం పెట్టే ముందు ఎలాంటి దుక్కులు అయితే అవసరమైతే, లోతు దుక్కులు అవసరమా లేకపోతే మామూలుగా సేద్యం చేసుకుంటే సరిపోతుందా? ఇది మనకు మిగతా పంటల మాదిరే సాగు చేసినట్లే దుక్కి చేయాలి సార్. దీన్ని కూడా ఒక 2-3 సార్లు సేద్యం చేసేసి పాసిన తర్వాత రోటోవేటర్ కొట్టేసి బోధులు తోలేసినాం సార్. బోధులు తోలేసి విత్తనాలు పెట్టేసాం సార్. మరి విత్తనం పెట్టేటప్పుడు విత్తన శుద్ధి చేస్తారా? దీనికి అవసరం ఉందా? విత్తన శుద్ధి ఏం లేదు సార్. విత్తన శుద్ధి కూడా ఏం అవసరం లేదు సార్. మనం విత్తనం పెట్టి ఆ నీరు ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల్లో మొక్క బయటకు వస్తుంది. 4-5 రోజులకే వచ్చేస్తుంది సార్. మరి ప్రధాన సమస్య వచ్చేసి ఏ పంటలకైనా సరే ఈ కలుపు సమస్య అనేది సర్వసాధారణం. అవును సార్. మరి దీంట్లో ఎట్లా మీరు దాన్ని అంటే అధిగమిస్తారు? మిగతా పంటల మాదిరే దీనికి కూడా కలుపు ఉంటుంది సార్. బట్ ఇక్కడ ఏమంటే మిగతా పంటలకు ఒక 2 సార్లు 3 సార్లు కూడా కలుపు తేల్సి వస్తుంది. ఇది పంట ఏపుగా దట్టంగా పెరుగుతుంది కాబట్టి కలుపు కూడా ఏం చేయలేదు సార్. కలుపు మిగతా పంటల మాదిరి ఒకసారి కలుపు తేల్సి వస్తుంది సార్. అంటే హైట్ పెరిగిన తర్వాత ఇంకా అవసరం లేదు సార్. ఒకసారి తీస్తే చాలు సార్. ఇక సర్వసాధారణంగా ఇంకా పంటలు అన్నాక మనకు చీడపీడలు అనేది సర్వసాధారణం. మరి దీంట్లో ఎటువంటి చీడపీడలు వస్తాయి? మీరు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపడుతున్నారు? ఈ పంటకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే సార్, మనం ఎటువంటి చీడ పురుగులు ఆశించవు. మొదటిగా అంటే ఎటువంటి పురుగే రాదు, ఎటువంటివి రావు. ఇంకోటి ఏమంటే మనం ఏ పురుగు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు. జీరో మెయింటెనెన్స్. చాలా అంటే రైతుకి చాలా సంతోషకరమైన విషయం ఇది. అవును సార్. ఎందుకంటే ఒకటి క్రిమిసంహారక మందులు కొట్టకపోవడం ఒకటి, బయట జంతువుల నుంచి దాడి లేకపోవడం ఒకటి. ఇవి 2 రైతుకు మంచి అడ్వాంటేజ్ సార్. ఎందుకంటే ఇప్పుడు కోతులు అయితేనేమి, అడవి పందులు అయితేనేమి ఈ సమస్య కూడా లేదంట. లేదు సార్. మామూలుగా మేకలు, గొర్రెలు, ఆవుల సమస్య లేదు, ఏది లేదు. మనం గొర్రెలు మేకలు తోలినా కానీ ఛాన్సేపు లోపల ఉండవు సార్, బయటకు వెళ్ళిపోతాయి. ప్లస్ దాంతోపాటు ఈ క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు సార్. చాలా సంతోషం అండి. ఎందుకంటే రైతుకి ఇలాంటి పంటలు అయితేనే చాలా అనుకూలంగా ఉంటాయి. మరి మనకు ఈ పెట్టిన తర్వాత అసలు పంట కాలం ఎంత దీన్ని? విత్తనం పెట్టిన కాటి నుంచి మనకు పంట వచ్చేసరికి, పంట పెట్టినప్పటి నుంచి పంట అయిపోవడానికి దాదాపు 100 రోజుల్లో అయిపోతుంది సార్. 3 నెలలకు అయిపోతుంది. మనకి ఇంకా ఈ నీళ్లు కానీ ఎరువుల యాజమాన్యం కానీ మనకు ఎట్లా చేసుకోవాలి? దుక్కిలో మనము దుక్కి చేసుకున్న తర్వాత విత్తనాలు పెట్టుకున్న తర్వాత సార్ ఒక తడి ఇస్తాము. ఒక తడి ఇచ్చిన తర్వాత మొలకెత్తుతుంది.
మళ్ళీ ఒక 10 రోజుల వరకు నీరు తడి అవసరం ఉండదు. ఇంకో తడి వేసేసి కలుపు తీసేసినామంటే మళ్ళీ వారానికి ఒక తడి ఇచ్చుకుంటే సరిపోతుంది సార్. వారం 10 రోజులైనా తట్టుకోగలదు మొక్క. కనీసం వారానికి ఒక తడి అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వాలి సార్. అంటే అట్లా ఆ లెక్కన మనకి 3 నెలలకి ఒక 12 సార్లు ఇస్తే సరిపోతుంది సార్. నీరు ఒకవేళ తక్కువైనా పంట వస్తుంది, దిగుబడి తగ్గుతుంది సార్. తర్వాత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే డిఏపి ఎకరానికి డిఏపి ఒక 2 మూటలు, సల్ఫేట్ ఒక 2 మూటలు వేసాం సార్. సో ఇదంతా మనము ఈ ఎరువుల యాజమాన్యం అయిన తర్వాత కోత సమయం ఎప్పుడు వస్తుంది? అసలు మనము నాటేది ఎప్పుడు నాటుతాము, కోత మనకి ఎప్పుడు వస్తుంది? మనము ఈ పంటను సాగు చేయాలంటే నవంబర్ మాసములో సాగు చేయబడుతుంది. ఎందుకు అంటే నవంబర్ అని ఎందుకు పర్టికులర్? నవంబర్లో సాగు చేయడానికి కారణం ఏమంటే ఇది ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉంటే పంట కాదు అని అంటారు సార్. చలికైతే బాగా వస్తుంది. ఇంకోటి ఏమంటే వెన్ను వచ్చినప్పుడు ఈ విత్తనం అయినప్పుడు వర్షం పడకూడదు సార్. కాబట్టి వర్షాకాలము పోతుంది, అధిక టెంపరేచర్ ఉండదు. కాబట్టి నవంబర్లో ఈ సీడ్ పెట్టడం జరిగింది సార్. నవంబర్, డిసెంబర్, జనవరికి అయిపోతుంది సార్. మనకి నవంబర్లో నాటితే జనవరి కోత వస్తుంది. జనవరి ఫిబ్రవరి 1లో మనకు కటింగ్ వస్తుంది సార్. మరి ఎంత మనకు దిగుబడి వస్తుంది? ఇది ఎకరాకు యావరేజ్ గా ఎంత దిగుబడి? ఇది లాస్ట్ ఇయర్ సరైన ఎరువులు, సరైన నీటి యాజమాన్యం ఇవన్నీ చేస్తే రైతుకి ఎంత వరకు దిగుబడి వస్తుంది? ఇది లాస్ట్ ఇయర్ మేము సాగు చేసినప్పుడు వచ్చేసి సార్ మాకు ఇది 2 ఎకరాల పొలంలో దాదాపు 12 క్వింటాల దాకా అయింది. ఎకరాకు యావరేజ్గా ఎకరాకు దాదాపు 6 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది సార్. మనము తక్కువ ఉన్న ఇక్కడ 3 నుంచి 5 వరకు దిగుబడి వస్తుంది సార్. మీరు చెప్పినట్ల అంటే ఎరువులు వేసుకొని నీళ్లు బాగా ఇస్తే పశువుల ఎరువు కానీ డిఏపి కానీ ఇతర ఎరువులు వేసుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుంది. 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా పండించవచ్చు సార్. మరి ఎంత ఉంది మార్కెట్ రేటు? మార్కెట్ రేట్ అవును సార్. ఇక్కడ ఈ సీడ్ ఇచ్చిన అతను వచ్చేసి కె హనుమంత్ రెడ్డి అని నల్లమాడ మండలం సార్. అతను కంపెనీతో టైఅప్ అయి ఉంటాడు. మనము ఏ ధర అయితే ముందు నిర్ణయించడం జరుగుతుందో ఆ రేటుకే మనం ఏం రేటు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు, ఎవరికి అమ్మల్లా ఎట్లా అమ్మల్లా అనే సమస్య లేదు. అతనే వచ్చి ఇక్కడే వచ్చి తూకం వేసుకొని వెళ్ళిపోతాడు. అంటే బైబ్యాక్ అంటే విత్తనం వాళ్ళే ఇస్తారా? అవును సార్. మనకి ఎన్ని కిలోల విత్తనాలు అయితే అన్ని కిలోల విత్తనాలు పట్టుకుంటారు. విత్తనానికి ఇచ్చిండే ఈ ఇయర్ అలా కాకుండా విత్తనానికి ఒక 400 తీసేస్తాడు సార్. ఓకే, అంటే విత్తనం కాకుండా మనకి డబ్బులు ఇచ్చారు సార్. ఇది క్వింటాల్ వచ్చేసి ఒక 13,000గా ధర నిర్ణయించడం జరిగింది సార్ ఈ సంవత్సరానికి. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ 13,000 సార్, ఈ ఇయర్ 14,000. సో యావరేజ్గా మనకి 6 క్వింటాల్ వేసుకున్న 80,000 దాకా మనకు ఆదాయం వస్తుంది సార్. మరి పెట్టుబడి ఎంత అవుతుంది అసలు ఎకరాకు? విత్తనం కాటి నుంచి ఎరువులకి అయితేనేమి, ఈ కోత ఖర్చు అయితేనేమి, ఇవన్నీ మనకు ఎకరానికి 15,000 దాకా ఖర్చు వస్తుంది సార్. ఎకరాకు విత్తనం పెట్టినప్పటి నుంచి విత్తనం ఖర్చు నుంచి కోత వరకు, ఎరువులు కానీ కోత వరకు సార్ 15 నుంచి 20 లోపు. ఎరువులకి ఎంత వస్తుంది? మొత్తం అంతా కలిపి ఎంత? మొత్తం అంతా 15 నుంచి 20 వరకు వస్తుంది సార్. 20,000. సో మనకి ఈ 80,000లో 20,000 తీసేసి కూడా 60,000 50 తక్కువ శ్రమతో మినిమం 50,000 దిగుబడి తీయచ్చు సార్. మార్కెటింగ్ సమస్య లేదు, ఇబ్బంది ఏం లేదు. మనం ఎవరికి అమ్మాలా ఎలా అమ్మాలి అంటే ఇంకోటి ఏమంటే బయట మార్కెట్లో కూడా రేట్ ఉంది అంటున్నారు సార్. ఇది మనకు అంటే మనం ముందే బైబ్యాక్ ఫిక్స్ అయింటాం కాబట్టి ఆ రేటుకి ఇవ్వాల్సి వస్తుంది. మనం ఏం చేయలేదు. ఈ పైరు అంతా అంటే కోతకు వచ్చిన తర్వాత దీన్ని మిషన్ వస్తుందా కోయడానికి, లేదా కూలీలతో కోయిస్తున్నారా? ఎట్లా ప్రాసెస్ చేస్తారు? ఎందుకంటే చిన్న గింజలు ఇవి. అవును సార్. ఇది పంట అయ్యేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే సార్, ఇలా ఉంటుంది కదా కంకి, ఈ గోధుమ వర్ణంలోకి వస్తుంది సార్. ఇది కంకి ఈ పూత వెళ్ళిపోయి పూత మొత్తం రాలిపోయి కంకి వచ్చేసి గోధుమ వర్ణంలోకి తిరుగుతుంది, మొత్తం అంతా పండుపడుతుంది. ఈ పండుపడిన పెట్టెల్లో మనకి విత్తనాలు సీడ్ ఉంటుంది సార్. సో అప్పుడు ఇలా అయితే మనకు పంట అయిపోయినట్లు సార్. ఇదంతా పండుపడిపోయేసి కలర్ బ్లాక్ వస్తుంది? లేదు సార్, వైట్ వస్తుంది. దీంట్లో బ్లాక్ వైట్ 2 రకాలు ఉంటాయి సార్. ఏది మార్కెట్ బాగుంది? 2 ఒకేటి సార్. ఇది మనం వైట్ ఎన్నుకున్నాం, వైట్ తీసుకున్నాం. సో మిషన్ వచ్చి కోసేస్తాం? మిషన్ రాదు సార్, ఇది మనం కూలీలు పెట్టి కోపించుకుంటాము. కోపించుకొని మనం సొప్పవాములు తిననే ఒక 2 రోజులు పొలంలో ఆరబెట్టేసి మళ్ళీ పట్టలు పరిచేసి కుప్పేసుకుంటాం సార్. వాములు వేసుకుంటాము. దాన్ని ఎట్లా అంటే దులుపుతారు? లేదు సార్, అది వాళ్ళు మిషన్ పంపిస్తారు సార్. హార్వెస్టింగ్ మిషన్ సపరేట్. అవును సార్. దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? దానికి గంటల ప్రకారం సార్ అవుతుంది సార్. అది కూడా ఒక
4,000 దాకా వస్తుంది ఎకరాకు ఖర్చు. ఇంకా అది కోత అప్పుడు ఆడిచ్చేకి మిషన్కు లేబర్ ఖర్చు అంతా వస్తుంది సార్. సో మనం బయటకు వెళ్ళి మార్కెట్ చేసే పని కూడా లేకుండా బైబ్యాక్ సిస్టమ్ మీరైతే ప్రజెంట్ చేస్తున్నారు. రెడ్డి గారు దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, అంటే దీని ఉపయోగం మామూలుగా? ఈ చియా సాగు వచ్చేసి పాశ్చాత్య దేశాల్లో బాగా విరివిగా సాగు చేస్తారండి సార్. ప్రస్తుతం మన దేశంలో అయితే కర్ణాటక, మైసూర్ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నట్టు. అంటే ఔషధ గుణాలు ఎక్కువ ఇది పూర్తిగా మెడిసిన్ పర్పస్ గా వాడతారని విన్నాం సార్. సో మీరు పండించే పంట అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. అవును సార్. కంపెనీ వాళ్ళు బైబ్యాక్ తీసుకొని గ్యారెంటీగా ఒక అమౌంట్ అంటే ఇస్తున్నారు. ఇత్తనాలు దాదాపు మెడిసిన్ పర్పస్ గా ఎక్కువగా పోతాయి సార్. ఇంకా జనరల్ గా మనం వచ్చేసి మనం నన్నారిలో మనం తాగేటప్పుడు కూల్ డ్రింక్ లో నన్నారిలో సర్బత్తులో వేసుకుంటారు. మనం కూడా జనరల్గా దీన్ని చూసినట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా వాడుతుంటారు. కొద్దిగా మంచిగానే ఉంటుందంట సార్ ఆరోగ్యానికి. ఇవి తీసుకుంటే వాటర్లో నానబెట్టేసి నైట్ పొద్దున్నే తాగితే అట్లా కూడా ఉపయోగాలు బాగా ఉన్నాయి సార్. మెట్ట ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకు తక్కువ టైంలో పంట అయిపోతుంది కాబట్టి ఇది ఎంచుకోవడం వల్ల మంచి లాభదాయకమైన పంట అని మనం చెప్పొచ్చు సార్. కేశవరెడ్డి గారు అంటే స్వీయ అనుభవంతో అంటే ఇతర రైతులకు చెప్తున్న విషయం అయితే ఇది తక్కువ పెట్టుబడితో మార్కెటింగ్ కూడా బాగా ఉంది, ఎరువుల యాజమాన్యము చాలా తక్కువతో పంట వస్తుంది. అది నవంబర్లో మనకు స్టార్ట్ అయితే జనవరికి అంతా కటింగ్ కూడా అయిపోతుంది, పెద్దగా మెయింటెనెన్స్ కూడా లేదని చెప్తున్నారు. ఇలాంటి పంటలు రైతులకు అనుకూలంగా ఉంటాయని ఆయన మాటల్లోనే మనం విన్నాం కదా. ధన్యవాదాలు. నమస్తే. స్టార్టింగ్లోనే సార్ లెఫ్ట్ సైడ్ అక్కడేం పని అక్కడే ఇక్కడే ఇంతకుముందు బస్ స్టాండ్ నుంచి మనం పులివెందుల గంటల నుంచి ముదుగు గురువు అయితే చెప్తారు సార్. టౌన్లో కూడా అవసరం లేదు, రోడ్ సంబంధం